హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలంటూ కొత్త చర్చ తెరపైకి అయితే వచ్చిందండి. రాష్ట్రం పేరు మార్చాలంటూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన కామెంట్స్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గరికపాటి చేసిన వ్యాఖ్యలకు భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి కౌంటర్ ఇచ్చారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలంటూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాల్సిన అవసరం లేదని, తాము ఆంధ్రప్రదేశ్ ప్రజలుగానే ఉంటామనేసి కమలానంద భారతి గారు చెప్పారు. నాడు అనే పదం తమిళం కాదా? ఆంధ్రప్రదేశ్ అని పేరు ఉంటే నష్టం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా? ఆంధ్ర ప్రదేశ్ రెండు సంస్కృత పదాలే అంటూ వివరణ కూడా ఇచ్చారు. అడిగేవారు లేరని, అధిక ప్రసంగాలు చేస్తున్నారని, వింత పోకడలు వింత ఆలోచనలు మంచిది కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రామాయణ కాలం నాటి నుంచి ఆంధ్ర పేరు అయితే ఉంది, తెలుగు నాడు అని మార్చిన సెంటిమెంట్ ఏమీ రాదు అనేసి కూడా ఆయన అన్నారండి. ఇక ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు, కానీ పార్టీ పేరు మాత్రం తెలుగుదేశం అని పెట్టారు. ఇలాంటి మేధావులు ఏపీకి మద్రాసు రాకుండా చేశారు. మా ప్రాంతం మా బతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసు. గరికపాటి ఆంధ్రాకు రారు, తెలంగాణలో సెటిల్ అయ్యారు. ఎక్కడో ఉండే గరికపాటి ఇక్కడికి వచ్చి సలహాలు ఇవ్వద్దు, మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలుగానే ఉంటామనేసి కమలానంద భారతి గారు అయితే అంటున్నారండి. ఇక ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలంటూ గరికపాటి నరసింహారావు వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల పేర్లను మారుస్తున్నారని, ఏపీ పేరును ఎందుకు మార్చారని ప్రశ్నించారు. తెలుగు నాడుగా మార్చాలన్నది ఎన్టీఆర్ ఆశయమని, ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదన్నారు. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఎలాగో ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే అన్నారు. పేరు మార్పుతో ఏపీ ప్రజల బతుకులు మారతాయన్నారు. మన రాష్ట్రం పేరులో తెలుగుదనం లేదనేసి గరికపాటి గారు అన్నారండి. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. అంతేకాదు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కూడా తెలుగు మీడియం మాత్రమే కొనసాగించాలని, అలా చేస్తేనే తెలుగు భాష నిలబడుతుందనేసి గరికపాటి గారు అంటున్నారు. ఇక ఈ వ్యాఖ్యలకు భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి కౌంటర్ అయితే ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాల్సిన అవసరం లేదన్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలతో కొత్త చర్చ అయితే తెరపైకి వచ్చింది. మరి మీ ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ కి పేరు మార్చాలా వద్దా అనేది కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.